ఏపీ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని, చంద్రబాబుకు భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కమాండోలకు అదనంగా మరో ఎన్ఎస్జీ బృందాన్ని సీఎం భద్రతకు కేటాయించినట్లుగా వెల్లడించింది. ఇటీవల ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న వార్తలతో పాటు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని కూడా కేంద్ర హోంశాఖ సూచించింది. చంద్రబాబుకు భద్రత పెంచాలన్న కేంద్ర హోంశాఖ హెచ్చరికలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. ప్రస్తుతం అయితే సీఎం కు సంబంధించినటువంటి భద్రతా అంశం మీద పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా తాజాగా ఆదేశాలు వెలువడినటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పునఃసమీక్షించడంతో పాటుగా ఉన్నటువంటి స్టాఫ్ ను పెంచడం, ప్రధానంగా ఎన్ఐసికి సంబంధించినటువంటి టీమ్స్ కూడా పెంచేటువంటి పనిలో పడ్డారు. ప్రస్తుతం సీఎం కు విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆయనతో కూడా చర్చించిన తర్వాత భద్రతకి ఎంతమంది ఉంటున్నారు, ఎలా డిజైన్ చేస్తున్నారు అనే దాని మీద మొత్తం పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏఓబీలో జరిగినటువంటి ఘటన తర్వాత తదనంతర పరిణామాలటువంటి నేపథ్యంలో కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో సమీక్షించింది. భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం, నేతలకు సంబంధించినటువంటి భద్రత ఎలా ఉంది, వారికి ఎటువంటి భద్రత ఇస్తున్నారు, దానికి సంబంధించి అడిషనల్ గా ఎటువంటి భద్రత ఇవ్వాలన్న దాని మీద కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే పూర్తిగా సమీక్ష నిర్వహించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందే. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించారు. చంద్రబాబుతో పాటుగా ఒరిస్సా సీఎం తో పాటు టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు ఉన్నారు. వాళ్ళకు కూడా పూర్తిగా భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రం పేర్కొంటూ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశం మీద సమీక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీంను కూడా పెంచారు. ఇప్పుడు ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి టీమును కూడా కేంద్రం నుంచి అదనంగా పంపిస్తుందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చింది. ప్రస్తుతం అయితే భద్రతకు సంబంధించి సీఎం కృష్ణానది ఒడ్డున కరగట్ట వెంట ఉంటున్నారు. ఆయన ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు కూడా పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ఏపీ భవన్ కేంద్రంగా రెక్కీ కూడా జరిగిందన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రచారాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో కొట్టివేశారు. ఈ నేపథ్యంలోనే భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కు సంబంధించినటువంటి భద్రత విషయంలో మాత్రం డోకా లేదని చెప్పి రాష్ట్ర పోలీసులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను కూడా పరిగణలో తీసుకుని అన్ని కోణాల్లో కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని టైట్ చేసేటువంటి పనిలో పోలీసు యంత్రాంగం ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ హరీష్.